నల్సార్ స్టూడెంట్స్పై బీసీఐ గుస్సా. బార్ కౌన్సిల్లో చేర్చుకోకూడదనే ఆదేశాలు, గంటల వ్యవధిలోనే నిర్ణయంలో మార్పు అని చూస్తున్నాం. అయితే ఫస్ట్ ఏమన్నట్టు ఆర్డర్ ఇచ్చింది బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా అని అంటే, ద వైస్ ఛాన్సలర్, నల్సార్ యూనివర్సిటీ ఆఫ్ లా, జస్టిస్ సిటీస్, షామీర్పేట్, హైదరాబాద్, తెలంగాణ, ద సెక్రటరీ ఆల్ స్టేట్ బార్ కౌన్సిల్స్ అని చెప్పేసి, ఆల్ స్టేట్ అంటే బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా భారతదేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల బార్ కౌన్సిల్స్కి, అన్ని రాష్ట్రాల బార్ కౌన్సిల్లకి లెటర్ పంపించింది. ఏమని? బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా సీక్స్ ఫ్యాక్చువల్ రిపోర్ట్ అబౌట్ ద పర్సన్స్ ఇన్స్ట్రుమెంటల్ ఇన్ ఇనిషియేటింగ్, ఆర్గనైజింగ్ ఆర్ మొబిలైజింగ్ ద క్యాంపెయిన్ రిలేటింగ్ టు ద పార్టిసిపేషన్ ఆఫ్ ద హానబుల్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఎట్ కన్వొకేషన్ ఆఫ్ నల్సార్ యూనివర్సిటీ ఆఫ్ లా. No state bar council is to enroll any 2026 passed out student of Nalsar Law University Hyderabad till further orders of Bar Council of India అనేది నిన్న బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఇచ్చినటువంటి నోటీస్. అది వీళ్ళు బార్ కౌన్సిల్లో చేర్చుకోకూడదు అని చెప్పేసి ఆర్డర్స్ ఇవ్వడం జరిగింది. ఆ ఆర్డర్ సంబంధించినటువంటి విషయాలు కేవలం గంటల పరిధిలోనే మళ్ళా మార్చుకున్నారు. ఆ ఆర్డర్స్ని వెనక్కి తీసుకున్నటువంటి ప్రయత్నం కూడా చేశారు. నల్సార్ స్టూడెంట్స్పై గుస్సా. అది మేమేమంటున్నామంటే, వాళ్ళ విద్యార్థులు ఏమని అడిగారు, విద్యార్థులు ఏం చెప్పారు, అసలు వాళ్ళు ఏమన్నారంటే, ఈరోజు ఈ దేశంలో ఉన్నటువంటి విద్యార్థులు, నిరుద్యోగులను కాక్రోచులు అనే కామెంట్లు చేసినటువంటి సిజేఐ గారు కానీ, లేదంటే వాళ్ళ తీరు కానీ మాకు నచ్చలేదు. ఒక నిజానికి ఈరోజు నల్సార్ స్టూడెంట్ల మీద మాట్లాడుతున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆ విద్యార్థులకు సంబంధించినటువంటి విద్యార్థులు సిజేఐని రావద్దంటారా, వీళ్ళకి అంత పొగరా అని మాట్లాడుతున్నటువంటి వాళ్ళు సిజేఐలు మాట్లాడినటువంటి తీరు మీద మాట్లాడడం ఎందుకు స్పందించట్లేదు? ఈ దేశానికి చీఫ్ జస్టిస్గా ఉన్నటువంటి వ్యక్తులు ఏ విధంగా మాట్లాడాలి, ఎవరిని దృష్టిలో పెట్టుకొని మాట్లాడాలి? రామమందిర తీర్పిస్తున్నప్పుడు ఏమని మాట్లాడిరు మీరు? మెజారిటీ ప్రజల కోరిక మేరకు మేము ఈరోజు ఈ తీర్పిస్తున్నాం అని చెప్పేసి స్టేట్మెంట్ ఇచ్చారు. మరి అదే మెజారిటీ ప్రజలను దృష్టిలో పెట్టుకొని, అదే మెజారిటీ విద్యార్థులను దృష్టిలో పెట్టుకొని, అదే మెజారిటీ నిరుద్యోగులను దృష్టిలో పెట్టుకొని, అదే మెజారిటీ యువతను దృష్టిలో పెట్టుకొని కదా మీరు మాట్లాడాల్సింది. ఈ దేశంలో ఎవరు పడితే వాళ్ళే అని చెప్పేసి ఎట్లా పడితే అట్లే మాట్లాడుకుంటూ పోతూ ఉంటే వాళ్ళు మిమ్మల్ని ప్రశ్నించకూడదా? ఈ దేశంలో భావ ప్రకటన స్వేచ్ఛ లేదా? ఈ దేశంలో మీరు తప్ప ఎవరు ఏం మాట్లాడడానికి లేదా? మీ గురించి మాట్లాడేదంటే ఈ దేశంలో బహిష్కరణ గురి కావాలనా? అసలు ఏం జరుగుతుంది? బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఈరోజు ఆ విద్యార్థులకు సంబంధించిన విషయంలో 400 మంది విద్యార్థులు మేము ఆ బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా అంటే సిజేఐ వచ్చేటువంటి స్నాతకోత్సవానికి ఆ సిజేఐని పిలవడం సరైంది కాదు. ఈ దేశంలో సిజేఐకి వ్యతిరేకంగా, సిజేఐ కామెంట్లకు వ్యతిరేకంగా కాక్రోచ్ జనతా పార్టీ అని ఒకటి పుట్టి ఈ దేశంలో ఒక అలజడి సృష్టించింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి విద్యార్థులందరూ ఆ విద్యార్థుల, నిరుద్యోగుల గోడు విన్నారు. ఈరోజు అట్లాంటి వ్యక్తిని ఎందుకు పిలుస్తున్నారని చెప్పేసి వాళ్ళు అడుగుతూ ఉన్నారు. అసలు ఆ విద్యార్థుల ప్రశ్న అడిగేటువంటి పరిస్థితులు ఎందుకు వచ్చినాయి కదా మనం ఆలోచించాలి. ఈరోజు నల్సార్ యూనివర్సిటీలో లా చదువుతున్నటువంటి విద్యార్థులందరికీ తెలుసు సిజేఐ అంటే నిజంగా సుప్రీం న్యాయమూర్తి అని అంటే గొప్ప వ్యక్తి, ఆయనకు వ్యతిరేకంగా మనం మాట్లాడకూడదు అని. కానీ ఆయనకు వ్యతిరేకంగా మాట్లాడేటువంటి పరిస్థితులు నల్సార్ విద్యార్థులు తీసుకొచ్చిరా? బార్ కౌన్సిల్ సమాధానం చెప్పగలుగుతుందా? అసలు ఆ విద్యార్థులు దేశంలో ఎప్పుడు జరగని విధంగా ఎందుకు ఆ విద్యార్థులు ఈరోజు మాట్లాడుతూ ఉన్నారు? ఎన్నోసార్లు జరిగినాయి కదా. రోహిత్ వేములకు సంబంధించిన విషయంలో, రోహిత్ వేముల చచ్చిపోయినప్పుడు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ స్నాతకోత్సవంలో అదే విసి అప్పారావు చేతుల మీద నేను తీసుకోను, ఈ బీజేపీకి సంబంధించిన నాయకుల చేతుల మీద నేను నా స్నాతకోత్సవంలో నేను సర్టిఫికేట్ తీసుకోవాలని చెప్పేసి పిలిచినప్పుడు వేదిక మీదకి పోయి తన గొంతును వినిపించినటువంటి వ్యక్తి సుమన్ దామెర లాంటి విద్యార్థులు. ఆనాడు ఆయన స్కాలర్గా ఉండి ఈ అప్పారావు అనే వ్యక్తి ఒక హంతకుడు అని చెప్పేసి బహిరంగ యూనివర్సిటీ స్నాతకోత్సవంలో మాట్లాడుతున్నటువంటి సందర్భాలు మనం కనబడ్డాయి కదా. ఎన్నోసార్లు ఈ దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత ఈ దేశంలో జరుగుతున్నటువంటి రచయితల మీద జరుగుతున్నటువంటి దాడులకు వ్యతిరేకంగా ఎంతోమంది రచయితలు వాళ్ళకి వచ్చినటువంటి అవార్డులను కూడా
కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డులను కూడా వెనక్కి ఇచ్చినటువంటి పరిస్థితులు చూసినాం కదా మనం. వాళ్ళ గొంతులు వినిపించేటువంటి హక్కులు ఉంటాయి, వాళ్ళ వ్యతిరేకతను చెప్పేటువంటి హక్కులు ఉంటాయి. ఏ విధంగా మీరు బహిష్కరణ గురి చేస్తారు విద్యార్థులను? అంటే ఈరోజు మీరు ఈరోజు బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఈ విధంగా చేసి రేపొద్దున రాష్ట్రాల్లో జిల్లాల్లో కోర్టులకు వ్యతిరేకంగా, కోర్టు తీర్పులకు వ్యతిరేకంగా అట్లయితే మరి ఈరోజు ఒక జిల్లా కోర్టులో, ఒక రాష్ట్ర హైకోర్టులో ఒక కేసులో ఒక తీర్పు వచ్చింది అని అంటే ఆ తీర్పును వాళ్ళు సమర్థించకపోతే వాళ్ళు సుప్రీంకోర్టు పోవడం కూడా నేరమే అంటారు మీరు రేపు. ఈరోజు హైకోర్టు జడ్జి ఇచ్చిన తీర్పును మీరు కాదని సుప్రీంకోర్టు పోతారా, మిమ్మల్ని నేను బహిష్కరిస్తున్నాను అని చెప్పేసి హైకోర్టులు అంటారా? ఏం జరుగుతుంది అసలు? సిజేఐ అనే వ్యక్తి ఈ దేశంలో అత్యున్నత స్థాయి వ్యక్తి. ఆయన ఏం మాట్లాడుతున్నాడు అనే విషయం ఆయనకు సోయలేకపోతే బరాబర్ కాక్రోచ్ జనతా పార్టీలు పుడతాయి. ఈరోజు ఒకవేళ మీరు ఈ 400 మంది 450 మంది విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఎన్రోల్ చేసుకోకపోతే వాళ్ళు ఏం కావాలి? 450 మంది తుపాకులు పట్టుకొని అడవిలోకి పోవానా? వాళ్ళు కూడా ఓ రాజకీయ పార్టీ పెట్టి మేము ఈ దేశంలో బహిష్కరణకు గురైనామని చెప్పేసి వాళ్ళు కూడా జంతర్ మంతర్ ప్రొటెస్ట్కు తయారు కావాలన్నా? వాళ్ళు కూడా జంతర్ మంతర్ 2 సినిమాను తెలంగాణలో చూయించానా? షామీర్పేటలో మొదలై అది అవసరమైతే ఏ దేశాలు దాటి ప్రపంచ స్థాయికి పోయేటువంటి పరిస్థితులు మీరు తీసుకొస్తున్నారా? అసలు ఎందుకు మార్చుకున్నారు? మళ్ళా ఈ మార్చుకున్నారు అని చెప్పేసి వార్త రాగానే నేను దాని మీద ఎంతో కొంత ఆలోచించేటువంటి ప్రయత్నం చేసిన. ఫస్ట్ వార్త చదువు. హైదరాబాద్ నల్సార్ యూనివర్సిటీ స్నాతకోత్సవానికి సిజేఐ సూర్యకాంత్ను ఆహ్వానించద్దు విద్యార్థులు లేఖ రాసినటువంటి నేపథ్యంలో 2026 బ్యాచ్ గ్రాడ్యుయేట్లను దేశంలోని ఏ బార్ కౌన్సిల్లోనూ చేర్చుకోవద్దంటూ బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఆదేశాలు జారీ చేసింది. ఇది వివాదాస్పదంగా మారింది. అయితే ఈ వివాదాస్పదంగా మారిన నేపథ్యంలో వెనక్కి తగ్గినటువంటి బీసీఐ తన ఆదేశాలను గంటల వ్యవధిలోనే వాపసు తీసుకుంది. ఈ ఆదేశాలపై సుదీర్ఘ చర్చ జరిపామని, బార్ కౌన్సిల్లో ఎన్రోల్మెంట్ బ్యాన్ విధించేటువంటి ఆర్డర్లను మార్చామని బీసీఐ చైర్మన్ మనన్ కుమార్ మిశ్రా తెలిపారు. నల్సార్లో 2026 బ్యాచ్లో మెజారిటీ విద్యార్థులు అమాయకులని, సీజేఐని ఏ విధంగానూ అవమానించాలని వారు అనుకోవడం లేదని తమకు తెలిసిందని ఆయన చెప్పారు. దాని ప్రకారమే నల్సార్ యూనివర్సిటీ విద్యార్థులను బార్ కౌన్సిల్లో చేర్చుకోకుండా నిషేధించాలని ఇచ్చిన ఆదేశాలను మార్చాం. విద్యార్థులు వారికి నచ్చిన బార్ కౌన్సిల్లో చేరచ్చు అని మనన్ కుమార్ వివరించారు. ఈ మేరకు బీసీఐ సవరించిన ఆదేశాలను జారీ చేసింది. ఇదే సమయంలో నల్సార్ కాంట్రవర్సీపై ఫ్యాక్చువల్ ఎంక్వైరీ కొనసాగుతుందని బీసీఐ స్పష్టం చేసింది. విశ్వసనీయ వర్గాల సమాచారం అందిన తర్వాతనే బీసీఐ తమ ఆదేశాలు మార్చుకున్నట్లు తెలిపింది. కొందరు టీచర్లు, బయటి వాళ్ళు కలిసి అమాయకులైన విద్యార్థులను రెచ్చగొట్టేందుకు ప్రయత్నాలు చేస్తున్నారన్నటువంటి మనన్ కుమార్ దీనిపై నల్సార్ వైస్ ఛాన్సలర్ ఇచ్చేటువంటి ఎంక్వైరీ రిపోర్టు కోసం కౌన్సిల్ ఎదురు చూస్తుంది. అది మాకు అందిన తర్వాత తదుపరి చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. కాగా ముందుగా ఇచ్చినటువంటి ఆదేశాల్లో సీజేఐకి వ్యతిరేకంగా క్యాంపెయిన్ చేయడాన్ని తీవ్ర పరిగణించినటువంటి బీసీఐ దీని కారకులైనటువంటి వారిని గుర్తించి వివరాలను తమకు సమర్పించాలని యూనివర్సిటీని కోరింది. సీజేఐ పాల్గొనాల్సినటువంటి కార్యక్రమాన్ని బైకాట్ చేయాలని, అడ్డుకోవాలని ప్రయత్నించిన వారు, దీనికోసం సంతకాలు చేసిన వారు, వారి ప్రతినిధులు అందరి వివరాలు కూడా తమకు అందించాలని డిమాండ్ చేసింది. ఈ దర్యాప్తు కొనసాగుతున్న బార్ కౌన్సిల్లోకి ఎవరిని తీసుకోలేమని, అందుకే ఈ విద్యార్థులను బార్ కౌన్సిల్లో చేర్చుకోకూడదని ఆదేశాలు ఇవ్వడం తప్పలేదని తెలిపింది. మరి ఎలా మొదలైంది అనంటే నల్సార్ యూనివర్సిటీ స్నాతకోత్సవానికి సీజేఐ సూర్యకాంత్ను ముఖ్య అతిథిగా పిలవాలని భావించారు. సీజేపీ నిరసనలో పోలీసుల దాడుల పిటిషన్లపై సీజేఐ వ్యాఖ్యలను తప్పుపట్టినట్టు కొందరు విద్యార్థులు ఆయన చేతుల మీదుగా పట్టాలు అందుకోవడానికి ఇష్టపడడం లేదంటూ లేఖ రాశారు. సీజేఐని స్నాతకోత్సవానికి పిలిచే నిర్ణయాన్ని పునరాలోచించాలని వర్సిటీ అధికారులు 70 మంది విద్యార్థులు లేఖ రాయగా తర్వాత ఇతరులు సంతకాలు పెట్టారని చెప్పేసి మనం చూస్తున్నాం. అయితే చట్టం ఏం చెప్తుంది? ఇది ప్రధానమైనటువంటి అంశం. చట్టం ఏం చెప్తుంది అంటే, చట్ట ప్రకారం బీసీఐ చైర్మన్ ఆదేశాలతో బార్ కౌన్సిల్ ఎన్రోల్మెంట్ అడ్డుకోవడం అసాధ్యం. అడ్వకేట్స్ యాక్ట్ 1961లో అర్హతలు, అనర్హతలు, ప్రక్రియ, ఎన్రోల్మెంట్, తిరస్కరణలు పరిశీలించడం వంటి అంశాలు మాత్రమే ఉన్నాయి. ప్రతి అభ్యర్థి విషయంలో ఈ అంశాలను వేరువేరునే పరిశీలించాలని చట్టం చెప్తుంది. ఒక బ్యాచ్ విద్యార్థులందరిపై ఒకేసారి బ్యాన్ విధించడం అసాధ్యమని నిపుణులు చెప్తున్నారని చెప్పేసి మనం చూస్తున్నాం. ఏం చెప్తుంది చట్టము అని అంటే, బ్యాన్ విధించడం కుదరదు. ఒక సమూహాన్ని, ఒక బ్యాచ్ విద్యార్థులని
ఎన్రోల్మెంట్ చేసుకోకుండా ఉండాలి అని చెప్పేసి, ఎన్రోల్మెంట్ వాళ్ళని చేసుకోవద్దు అని చెప్పేసి చెప్పేటువంటి అర్హత మనకు లేదు, ముఖ్యంగా బీసీఐకి లేదు. అడ్వకేట్స్ యాక్ట్ ఒకటి ఉంటుంది, ఆ అడ్వకేట్స్ యాక్ట్ ప్రకారంగా వాళ్ళకు సంబంధించినటువంటి హక్కులు విధులు అవన్నీ అందులో ఉంటాయి అని చెప్పేసి చెప్తాను. నేనేమంటున్నా అంటే నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నారు. ఏంటిది? వివాదాస్పదంగా మారిన నేపథ్యంలో వెనక్కి తగ్గిన బీసీఐ అని చూస్తున్నాం. తర్వాత వాళ్ళు ఏమన్నారు? మేము కొంత సమాచారం అందిన తర్వాతనే బీసీఐ తమ ఆదేశాలను మార్చుకున్నట్లు. ఏంటిది? విశ్వసనీయ వర్గాల నుంచి వచ్చినటువంటి కొంత సమాచారం అందిన తర్వాత అని మనం చూస్తున్నాం. అయితే ఏ విశ్వసనీయ వర్గాల సమాచారం? అందులో ఏం సమాచారం ఉన్నది? ఎందుకు వెనక్కి తగ్గిర్రు? వెనక్కి తగ్గడానికి ప్రధాన కారణాలు ఏంది అనేది మనం చూడాల్సిన అంశం. నేనేమంటున్నా అంటే నల్సార్ యూనివర్సిటీలో కొంతమంది వాళ్ళని ప్రేరేపించారు, ఆ ప్రేరేపించడం వల్ల ముందు ఒక 70 మంది తర్వాత మిగతా వాళ్ళు సంతకాలు పెట్టారు అంటున్నాడు. ప్రేరేపించేది అంటే మారిపోతారా? వాళ్ళ అభిప్రాయాలు మార్చుకున్నారా? వాళ్ళకి కూడా ఆ అంశాలు ఇష్టమేనా కాదా అనే విషయం మనం ఆలోచించాలి. రెండవది, నల్సార్ యూనివర్సిటీలో లా చదివినటువంటి విద్యార్థులకు తెలియదా సిజేఐ కామెంట్లను? అరే వాళ్లకు సంబంధించినటువంటి ఒక విద్యార్థి సమూహము సంతకాలు పెట్టిరు అనంటే, ఒక 400 మంది విద్యార్థులు సంతకాలు పెట్టిరంటే సిజేఐ కదా ఆలోచించాలి. ఏమని ఆలోచించాలి? అరే ఈ దేశంలో ఉన్నటువంటి విద్యార్థులు నా కామెంట్లను వ్యతిరేకిస్తున్నారంటే నేను ఏం కామెంట్లు చేసినా అని వెనక్కి తిరిగి చూసుకోవాల్సినటువంటి అవసరం ఈ దేశ సిజేఐకి ఉంది కదా. ఎవరైనా కనీసం ఆలోచించేటువంటి పరిస్థితులు ఉంటాయి కదా. ఈరోజు భారతదేశానికి నల్ల చట్టాలు తీసుకొచ్చారు నరేంద్ర మోడీ గారు, రైతుల కోసమే తీసుకొచ్చినామని చెప్పారు. కానీ అదే రైతులు దీక్షలు చేసేది ఉంటే, అదే రైతులు చలో మేము ఢిల్లీకి వస్తున్నాం, మేము పార్లమెంట్కి వస్తున్నాం అని చెప్పేసి ప్రకటించి వాళ్ళకు ఉన్నటువంటి ట్రాక్టర్లు, ఎడ్ల బండ్లు, వాళ్ళు నడుచుకుంటూ వచ్చి వాళ్ళు నడుచుకుంటూ రావడం, ఇవన్నీ చేస్తున్నటువంటి క్రమంలో ఆ రైతు నల్ల చట్టాలను వెనక్కి తీసుకున్నారు కదా. ప్రశ్నాపత్రం పేపర్ లీకేజ్లను వ్యతిరేకిస్తూ కాక్రోచులు 40 రోజుల పాటు రోడ్డు మీద కూర్చునేదంటే ధర్మేంద్ర ప్రధాన్ అనేటువంటి వ్యక్తి రాజీనామా చేసింది కదా. నరేంద్ర మోడీ మెడలు వంచిరు కదా. వాళ్ళు కూడా ఆలోచించుకొని కొత్త మంత్రిని తీసుకొచ్చి పెట్టిరు కదా. మీకు ఆ వ్యక్తులకు ఎన్ని అభిప్రాయ భేదాలైనా ఉండొచ్చు. ఈరోజు ఎన్రోల్మెంట్ అయినటువంటి సుప్రీంకోర్టులో ఎన్రోల్మెంట్ అయినటువంటి వ్యక్తులందరూ కూడా సిజేఐ కామెంట్లను సమర్థించారు అనుకుంటారా? మీ కామెంట్లను వ్యతిరేకించినటువంటి ఎన్రోల్మెంట్ అయినటువంటి అడ్వకేట్లు కూడా ఉన్నారు కదా, లాయర్లు కూడా ఉన్నారు కదా. ఈరోజు అసలు మీరేం చెప్పదలుచుకున్నారు? తెలంగాణ రాష్ట్ర ప్రజలను, ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో జరిగినటువంటి ఆ నల్సార్ స్నాతకోత్సవానికి సంబంధించినటువంటి ఇష్యూలో భారతదేశ వ్యాప్తంగా ప్రకంపనలు పుట్టినప్పుడు ఎందుకు వెనక్కి తీసుకున్నారు? అక్కడ మీ పిల్లలున్నారా? అక్కడ చదువుకుంటున్నటువంటి ఆ 400 మంది విద్యార్థులలో మీకు సంబంధించినటువంటి పిల్లలు ఉన్నారా? అంటే మీకు సంబంధించినటువంటి పిల్లలందరినీ తప్పించుకొని ఇక ఈ దేశద్రోహం ముద్రలు, లేదంటే ఈ రాజద్రోహం ముద్రలు, లేదంటే అర్బన్ నక్సలైట్లు, లేదంటే పాకిస్తాన్ చెంచాలు, చైనా కుక్కలు అని అంటే మీ చేత పిలువబడేటువంటి వ్యక్తులు మాత్రమే వాళ్ళని బహిష్కరించి మిగతా మీకు సంబంధించినటువంటి పిల్లలు, మీ కులాలకు సంబంధించినటువంటి పిల్లలను పక్క జరిపేటువంటి ప్రయత్నం ఏమైనా జరుగుతున్నదా? ఇప్పుడు ఈ బ్యాన్కు సంబంధించినటువంటి విషయంలో అక్కడ కొంతమంది ప్రొఫెసర్లు అంటున్నారు, అదే ప్రొఫెసర్లకు యూనివర్సిటీలో చదివేటువంటి విద్యార్థులకు బోధించేటువంటి ప్రొఫెసర్లకి సిజేఐని ప్రశ్నించేటువంటి హక్కు లేదా? వాళ్ళ గురించి మాట్లాడేటువంటి హక్కు లేదా? వాళ్ళు నోటికి వచ్చినట్లు తీర్పులు ఇస్తూ ఉంటే వాటిని అడిగేటువంటి హక్కు లేదా? వాళ్ళ విద్యార్థులకు చెప్పేటువంటి హక్కు లేదా? ఈరోజు మహిళల్ని అని కూడా చూడకుండా, అమ్మాయిలను కూడా చూడకుండా అక్కడ ఉన్నటువంటి పోలీసులు ముసుగులో వచ్చినటువంటి దొంగలు గడ్డాలు మీసాలు పెంచుకొని కనీసం ఐడి కార్డు లేకుండా, నేమ్ బ్యాడ్జీలు లేకుండా వచ్చి ఢిల్లీ నడిగడ్డ మీద జంతర్ మంతర్లో ఆడవాళ్ళని కూడా చూడకుండా దాడులు చేస్తూ ఉంటే, లాఠీలతో పొడుస్తూ ఉంటే, ఆ విషయాన్ని సుప్రీంకోర్టులో ఉన్నటువంటి న్యాయమూర్తి ఎంత సీరియస్ చేసుకోవాలి? ఇప్పటివరకు ఎంతమంది పోలీసుల మీద ఎంక్వైరీ చేసి అరెస్ట్ చేసిర్రు? అసలు వాళ్ళు పోలీసులనే కాదా అని చెప్పేసి ఎన్ని రోజులు అవుతుంది మీరు అడగబట్టి? దాని మీద ఏం చర్యలు తీసుకున్నారు? అంత నిర్లజ్జగా వాళ్ళు దాడులు చేసి టియర్ గ్యాసులు వదులుతూ అసలు ఏం జరుగుతుంది అని చెప్పేసి అడగడానికి అక్కడ పార్లమెంట్లో రాహుల్ గాంధీ అసలు ఎవరు AK-47లను పంపించారు, ఎవరు ఆ పిల్లెట్ గన్లను పంపించారు, అసలు ఏం జరుగుతుంది
అక్కడికి రాదెట్ల పోయినాయి అని చెప్పేసి అడిగితే సమాధానం అక్కడ చెప్పరు, అడిగేటువంటి హక్కు ఇక్కడ ఉండదు. ఈరోజు నిర్ణయం తీసుకున్నారంట. ఏం నిర్ణయం తీసుకున్నారు, ఎందుకు నిర్ణయం తీసుకున్నారు, ఎందుకు వెనక్కి తీసుకున్నారు, ఎవరిని కాపాడుకోవడం కోసం వెనక్కి తీసుకున్నారు? మీ పిల్లలు ఉన్నారు కాబట్టి కదా. వెంటనే ఈ బ్యాచ్ మొత్తం పిల్లల్ని కనుక మీరు వెనక్కి తీసుకునేది, బహిష్కరించేది ఉంటే మా పిల్లల పరిస్థితి ఏంది, మా అగ్ర కులాలకు సంబంధించిన విద్యార్థుల పరిస్థితి ఏంది, నా కొడుకుల పరిస్థితి ఏంది, నా బిడ్డల పరిస్థితి అని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి ఆ కులాలకు సంబంధించిన వాళ్ళు, అక్కడ ఉన్నటువంటి ఆ రాజకీయాలకు సంబంధించిన వాళ్ళు, అక్కడ ఉన్నటువంటి ఇలాంటి న్యాయమూర్తుల బిడ్డలు, వాళ్ళందరినీ కాపాడుకోవడం కోసం మీకు మీరుగా మళ్ళీ వెనక్కి తీసుకొని, అంటే బీసీఐ నిర్ణయం తీసుకోవడమే చెండాలము. ఆ బీసీఐ తీసుకున్నటువంటి నిర్ణయాన్ని మళ్ళీ వెనక్కి తీసుకోవడం అనేది ఈ ప్రపంచంలో, అంటే రేపు మీరు పంపించినటువంటి ఈ ఆర్డర్స్ ఏవైతేనో ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని లా యూనివర్సిటీలకు, లా కాలేజీలకు పోతాయి కదా, షేర్ చేస్తారు కదా, చూసి సిగ్గుపడతారు కదా, ఏంది ఇది బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఇంత నీచంగా దిగజారుతుందా అని. ఒక సీజేఐ గురించి మాట్లాడితే మొత్తం బ్యాన్ విధిస్తారా అని చెప్పేసి ప్రపంచవ్యాప్తంగా అందరూ మాట్లాడతారు కదా. మీరే బ్యాన్ చేస్తారు, గంట సేపట్లో మీరే బ్యాన్ని వెనక్కి తీసుకుంటారు, మళ్ళీ ఎంక్వైరీ చేస్తామంటారు. ఎంక్వైరీ చేసి ఏమన్నా మీరు జైలు పంపించేది? ఎస్సీ ఎస్టీ బీసీల పోరాగాలనా? చెప్పండి. రేపు మీరు బ్యాన్ చేసి ప్రకటించబోతున్నటువంటి విద్యార్థుల కులాలు కూడా ప్రకటించాలి. ఆ విద్యార్థులు ఎక్కడి నుండి వచ్చినా కూడా ప్రకటించాలి. వాళ్ళ జీవితాలు ఏందో కూడా ప్రకటించాలి. ఎందుకు మీరు టార్గెట్ చేసినా కూడా ప్రకటించాలి. ఏ యూనివర్సిటీలో పోయి చదువుకున్నానికి పోయినటువంటి విద్యార్థులనేమో ఆడ బహిష్కరించి ఆడనే ఊరేసుకొని చచ్చిపోయేటట్టు ప్రోత్సహిస్తారు. ఈరోజు గట్టిగా మాట్లాడేది ఉంటే వాళ్ళని బ్యాన్ చేస్తారు. బ్యాన్లకు వ్యతిరేకం కదా, మీరు రాజ్యాంగం వ్యతిరేకం కదా బ్యాన్ చేయడము. మనుషుల్ని బహిష్కరించడం ఏంది? ఎంతమందిని బహిష్కరిస్తారో చూద్దాం. ఈరోజు మీరు నల్సార్ యూనివర్సిటీలో జరిగింది, రేపు దేశవ్యాప్తంగా అన్ని యూనివర్సిటీలో అందరు విద్యార్థులు ఈ బ్యాన్కి వ్యతిరేకంగా వాళ్ళు కూడా మాట్లాడతారు. మీరు ఈ దేశంలో ఎంతమందిని బ్యాన్ చేస్తారో మేము కూడా చూస్తాం. ఇక గన్నులు వదిలి ర్యాంప్ వాక్ మోడల్స్గా మాజీ మహిళా మావోయిస్టులు ఛత్తీస్గఢ్లో నిర్వహించినటువంటి ఫ్యాషన్ షో. ఒకప్పుడు తుపాకులు పట్టినటువంటి మాజీ మహిళా మావోయిస్టులు మోడళ్లుగా మారారు. ఆత్మవిశ్వాసంతో ర్యాంప్ వాక్ చేసి అందరినీ ఆకట్టుకుంటున్నారు. ఛత్తీస్గఢ్లో రాయ్పూర్లో నిర్వహించినటువంటి జాతీయ చేనేత దినోత్సవ వేడుకల సందర్భంగా ఫ్యాషన్ షో చేపట్టారు. ఇందులో మాజీ మహిళా మావోయిస్టుల బృందం వేలాది మంది ప్రేక్షకులకు సమక్షంలో ర్యాంప్ పై నడిచారు. ఛత్తీస్గఢ్ సాంప్రదాయ చేనేత దుస్తులు, కోసా సిల్క్ ధరించి ప్రొఫెషనల్ మోడళ్లతో కలిసి ఈ మాజీ మావోయిస్టులు ర్యాంప్ వాక్ చేయగా ప్రేక్షకుల నుంచి చప్పట్ల వర్షం కురిసింది. పండిత్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ ఆడిటోరియంలో జరిగినటువంటి ఈ ప్రదర్శన ఫ్యాషన్, స్థానిక చేతి వృత్తుల నైపుణ్యాన్ని ఒకే వేదికపైకి తీసుకురాగా మాజీ మావోయిస్టుల ర్యాంప్ వాక్ ఈ కార్యక్రమానికి ప్రధాన ఆకర్షణగా నిలిచారు. అడవుల నుంచి రన్వే వరకు ర్యాంప్ వాక్ చేసినటువంటి మహిళల్లో కొందరికి ఛత్తీస్గఢ్ రాజధాని రాయ్పూర్కు రావడం ఇదే మొదటిసారి. బస్తర్లోని పునరావాస కేంద్రాల నుంచి వచ్చిన వారంతా వేలాది మంది ప్రేక్షకులు, అతిథుల ముందు ప్రొఫెషనల్ మోడళ్లతో కలిసి నడుస్తారని వారు ఎన్నడూ ఊహించలేదు. ఈ ఫ్యాషన్ షోకు ముందు వారికి వారం రోజుల పాటు గ్రూమింగ్, శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ ప్రదర్శన కోసం వారికి ముంబైకి చెందిన ఒక ప్రొఫెషనల్ ట్రైనర్ బాడీ లాంగ్వేజ్, నడక, ఆత్మవిశ్వాసంపై ప్రత్యేక శిక్షణ ఇచ్చారు. ఈ వేడుకకు ఛత్తీస్గఢ్ సీఎం విష్ణుదేవ్ సాయి హాజరయ్యారు. జనజీవన స్రవంతిలో కలిసిపోయిన ఈ మహిళల కొత్త జీవితానికి అభినందన తెలిపారు అని చెప్పేసి మనం చూస్తున్నాం. బీజాపూర్కు తిరంగా యాత్ర అని ఇంకోటి చూస్తున్నాం. అయితే ఈ వార్తకు సంబంధించిన విషయంలో మీడియా వాళ్ళు కానీ ప్రజలు కానీ తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, తుపాకులు పట్టినటువంటి వాళ్ళు ర్యాంప్ వాక్ చేస్తారు, ఇదేదో పెద్ద వింత అని చెప్పేసి మాట్లాడకండి. తుపాకులు పట్టిన వాళ్ళు అంటే వాళ్ళకి ఏం నడవడం రాక, వాళ్ళకి ఏం ప్యాషన్ తెలియక ఉండేటోళ్ళు కాదు. ఈ ప్రపంచంలో నలుపును చాలామంది ఇష్టపడకపోయినా అదే నల్ల జాతికి సంబంధించినటువంటి మహిళలు ర్యాంప్ వాక్ చేసేది ఉంటే తెల్ల జాతికి సంబంధించినటువంటి మహిళలు ఓడిపోయిన సందర్భాలు కూడా ఉన్నాయి. ర్యాంప్ వాకులు చేయడము, అందాలకు సంబంధించిన విషయంలో వాళ్ళు చేనేతలకు మద్దతుగా నిలబడము, ఇవన్నీ వాళ్ళకేం కొత్త కాదు. తుపాకులు పట్టుకొని పోయిన వాళ్ళందరూ చదువుకున్న వాళ్ళు ఏం కాదు, దిమాకు లేని వాళ్ళు ఏం కాదు. తుపాకులు పట్టుకున్నారు అని అంటే వాళ్ళు కేశం దేశద్రోహులు ఏం కాదు.
ఈ దేశంలో చదువుకొని సరైన ఉద్యోగాలు లేక ఈ దేశంలో చదువుకుంటున్నప్పుడే వివక్షను అనుభవించి, పుట్టినప్పుడే వివక్షను అనుభవించి, బతుకుతున్నంత కాలం వివక్షను అనుభవించి ఈ దేశ ప్రజలకు ప్రభుత్వాలు ఏం చేయలేకపోతున్నాయని చెప్పేసి ఆలోచించి దేశం మీద వ్యతిరేకతతోని, దేశం మీద అంటే దేశాన్ని పాలిస్తున్నటువంటి ఈ రాజుల మీద, పాలకుల మీద ప్రజాస్వామ్యం అనే ముసుగేసుకొని ప్రజాస్వామ్యాన్ని పక్కన పెట్టి రాజులుగా ప్రవర్తిస్తున్నటువంటి ఈ రాజరికపు రాజుల మీద వ్యతిరేకతతోని వాళ్ళు తుపాకులు పట్టారు తప్ప వాళ్ళకి ఏం తెలియదు కాదు. వాళ్ళు అడవిలోకి పోయారు కాబట్టి వాళ్ళకు ఈ ప్యాషన్ మీద వీటన్నిటి మీద ఏం సోయి లేదని కాదు. వాళ్ళు మళ్ళీ వెనక్కి తిరిగి ఈ దేశంలో ఉన్నటువంటి రాజకీయాల్లో ఏలిపెడితే ఏ విధంగా ఉంటుందని చెప్పేసి ఈ తెలంగాణ రాష్ట్రంలోకే మాజీ మావోయిస్టులు వచ్చినటువంటి 4-5 మనుషులు నిలబడి మాట్లాడుతూ మేము కూడా ప్రజలకు సేవ చేయడం కోసం వస్తామని చెప్పేసి మాట్లాడినప్పుడు భయపడ్డారు ఇక్కడ ఉన్నటువంటి పాలకులు. వాళ్ళతో కూడా మాట్లాడేటువంటి కుట్రలు చేసిరు. వాళ్ళు కమ్యూనిస్ట్ పార్టీల ఆఫీసులకు వచ్చి కూర్చొని మాట్లాడుతూ ఉంటే ఏం మాట్లాడుకుంటున్నారని భయపడ్డారు. రాజకీయాలు తెలుసు, వాళ్ళకు వైద్యం తెలుసు, వాళ్ళకు ఉపాధి సృష్టించుకోవడం తెలుసు. వాళ్ళు మళ్ళీ వెనక్కి తిరిగి వచ్చేదంటే వాళ్ళు కూడా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి గొప్ప ఇంజనీరింగ్ కాలేజీలో చదువుకున్నటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. గద్దర్ లాంటి వ్యక్తి ఇంజనీరింగ్ చేసి ఉస్మానియా యూనివర్సిటీలో అయినటువంటి పరిస్థితి ఉన్నది. గన్నులు బట్టి వచ్చి ఈరోజు ర్యాంప్ వాక్ చేసిరు అంటే వాళ్ళకి ర్యాంప్ వాక్ రాదా? ఈరోజు ఆ మహిళలు ఎంతో ఆత్మగౌరవంతో బతికినటువంటి మహిళలు. ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది మతోన్మాద కుక్కలుగా బిస్కెట్లు వేసేదంటే ఆ బిస్కెట్ల కోసం మాట్లాడుతున్నటువంటి వ్యక్తుల్లా కాదు. వాళ్ళు ఆత్మగౌరవం కలిగినటువంటి వాళ్ళు ఈరోజు చేనేత వస్తువులకు సంబంధించినటువంటి విషయంలో వాళ్ళు మాట్లాడినటువంటి మాటలు ఒకసారి మీరు వినండి. ఈరోజు ర్యాంప్ వాక్ అంటే ఏదో అర్ధనగ్న ప్రదర్శన అయితే వాళ్ళు వచ్చేటోళ్ళు కాదు. జాతీయ చేనేత దినోత్సవానికి మద్దతుగా చేనేత బట్టలు వేసుకునేటువంటి ఆలోచనతో చేనేతలకు మద్దతుగా నిలబడడం కోసం వాళ్ళు కూడా ర్యాంప్ వాక్ ఇస్తున్నారు. ఇక్కడికి తిరిగేసినటువంటి మాజీ నక్సలైట్లు చాలామంది కూడా ఈరోజు మాట్లాడుకుంటూ మేము కూడా గొప్ప రాజకీయాల కోసం పనిచేస్తామని చెప్తా ఉన్నారు. వాళ్ళు కూడా వాళ్ళ బతుకుల్లో చాలా మార్పులు వస్తున్నా కూడా వాళ్ళు ఆలోచించి అడుగులేస్తున్న పరిస్థితులు మనకు కనబడతా ఉన్నాయి. మనమన్నా ఈ జాతీయకరణలో భాగంగా ఏది పడితే కొనుక్కుంటాం కావచ్చు. వాడేమో పొద్దుగాలేస్తే మనం భారతదేశం అని చెప్పేసి మాట్లాడతారు. భారత జాతీయ జెండాలు కూడా చైనాను కాసుకుంటాడు. ఈరోజు చాలామంది దేశభక్తి గురించి మాట్లాడుకుంటాడు. వాడు వాడేటువంటి ఫోను చైనాదో, అమెరికాదో, ఏదో దేశం ఉంటుంది, యూకేదో, యుఎస్దో. వాడు పెట్టుకునే వాచ్ వేరే దేశంది, వాడు వేసుకున్నటువంటి షూ కూడా వేరే దేశంది, వాడు పెట్టుకునే వాచ్ వేరే దేశంది, వాడుకు సంబంధించినటువంటి వాడు వాడేటువంటి ఫేస్బుక్ వేరే దేశం, వాట్సాప్ వేరే దేశం, వాడు వాడేటువంటి ప్రతిదీ వాడు దేశద్రోహం గురించి మాట్లాడే ప్రతి మాట ఈ దేశం కాకుండా వేరే ప్లాట్ఫామ్లలో మాట్లాడుతూ ఉంటాడు. మొత్తం వాడి ప్లాట్ఫామే ఇండియాది కాదు, వాడు దేశభక్తి గురించి మాట్లాడుతూ ఉంటాడు. ఆఖరికి వాడు పట్టుకునేటువంటి వాని జెండా కూడా చైనా నుండి ఇంపోర్ట్ చేసుకునేటువంటి పరిస్థితుల్లో మన దేశం ఉన్నది. మొన్న ఒక ఇన్ఫ్లుయెన్సరు వీడియో పెట్టిండు. మన దేశంలో టూత్ పిక్లు తయారు చేసుకునేటువంటి పరిస్థితులు ఉన్నాం మన దేశంలో. అందుకు కదా వాళ్ళు తుపాకులు పట్టుకొని అడవులోకి వెళ్ళింది. అందుకు కదా వాళ్ళు ఈ రాజ్యం మీద వ్యతిరేకతను ప్రకటించింది. ఇక్కడ నుండి యువతను ఉపాధి ఉద్యోగాలు కల్పించకుండా వాళ్ళను ఉచిత పథకాలకు అలవాటు చేస్తున్నారని చెప్పేసి బాధతో కదా వాళ్ళు తుపాకులు పట్టింది. తుపాకులు పట్టింది కాబట్టి వాళ్ళు ఏదో మొత్తం చదువు రానోళ్ళు, వాళ్ళకి ఏం తెలియదు అన్నట్టుగా ఆలోచించి ఈ వార్తలు రాసేటువంటి విషయాన్ని మానుకోవాలి.